బండి ఆత్మకూరు గ్రామంలో అభివృద్ధి పనులపై డిఈ అడ్డంకులు, సర్పంచ్ సంధ్య ఆవేదన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు గ్రామ సర్పంచ్ సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి కోసం చేసిన పనుల బిల్లులపై డిప్యూటీ ఇంజనీర్ సంతకం పెట్టకుండా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించారు. సంధ్య వివరాల ప్రకారం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, త్రాగునీటి పైప్లైన్ పనులు, వీధి లైట్లు, పంచాయతీ పరిసర శుభ్రత పనులు పూర్తి చేసిన బిల్లులు ఆమోదం కాకపోవడంతో గ్రామ పంచాయతీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమించాం, కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 6 నెలలు దాటినా బిల్లులపై సంతకం పెట్టడం లేదు. కూలీలు డబ్బుల కోసం అడుగుతున్నారు, కానీ మా చేతిలో నిధులు లేవు అని సంధ్య గారు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ ఇంజనీర్ ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను నిలిపివేస్తూ సంతకం పెట్టకుండా పనులు ఆలస్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ సంధ్య నంద్యాల జాయింట్ కలెక్టర్ కొల్లాబొత్తుల కార్తిక్ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జాయింట్ కలెక్టర్ ఫిర్యాదు స్వీకరించి సంబంధిత అధికారుల నుండి నివేదికను తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. గ్రామ ప్రజలు కూడా సర్పంచ్కు మద్దతు తెలుపుతూ పనులు సమయానికి పూర్తి చేసినా అధికారులు బిల్లులు ఆమోదం చేయకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. ప్రజల సౌకర్యం కోసం కష్టపడే సర్పంచులకు అడ్డంకులు సృష్టించే అధికారులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు. గ్రామ ప్రజల న్యాయం కోసం సంధ్య చేసిన ఈ పోరాటం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నా పేరు దేవంతరెడ్డి. ఒక గ్రామంలో మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఒక దళితులకు, ఒక ఎస్టీకి, వీళ్లకు సర్పంచ్ పదవి కానీ ఎంపీసీ కానీ ఇచ్చిన దానిలో వాళ్ళు ఏదో వర్క్ చేయకుండా మళ్ళీ వర్క్ చేయలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ చేతన కాడికి ఏదో బయట తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వాళ్ళు వర్క్ చేసినారు. ఆ వర్క్ డబ్బులు ఏమంటే వాళ్ళు చదాయడము, చేయకపోవడము, అంటే వైఎస్ఆర్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ ప్రభుత్వమైనా సరే దాంట్లో ఎస్టీ, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు కదా, దానిలో వర్క్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసిన వర్క్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. ఇవ్వనప్పుడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇవ్వకపోతే జై భీమ్. వర్క్ మేము తీసి కాలువలు వేసినాము. ఏఈ సార్ ఎంబుక్ రెడీ చేసినారు. డిఈ సార్ గారు మమ్మల్ని సంతకం పెట్టమంటే 2 నెలల నుంచి వేధిస్తున్నాడు. ఫోన్ చేస్తుంటే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. ఇంటికాడికి పోతే కూడా ఉన్నా కానీ లేదంటున్నారు. మేము ఎస్టీ మహిళము, మాకు ఏం న్యాయం చేయకుంటున్నారు. వాళ్ళు మాకు చేసిన పనులు కూడా మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎంతకాలం 6 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుంచి తిరుగుతున్నాము. 6 నెలలు పని చేసి 2 నెలల నుంచి బిల్లుల కోసం తిరుగుతుంటే సార్ పెట్టడం లేదు. ఏం చెప్తున్నారు? జేఈసీ రాష్ట్ర కార్యదర్శి, మరి బండి ఆత్మకూరు మండల గ్రామ మేజర్ సర్పంచ్ మరి ఎస్టీ మహిళ సంధ్య గారిని వర్క్ చేసిన ఆమెను ఈ విధంగా వేధించడం చాలా తప్పు. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ గారికి దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు దిక్కు ఎక్కడ ఉంటుంది? మరి తక్షణమే ఈరోజు ఆమెకు న్యాయం చేయాలా? ఆమె గీన న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతాం. చెల్లు డిఈ ఆఫీస్ అని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. సార్ గారు దొరకడం లేదు, పలకడం లేదు సార్. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు, బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మీరు ఆఫీస్ దగ్గర వెళ్ళదా? పోయినాం సార్. పోతేమంటారు? నువ్వు పత్రం ఇట్ట